హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇప్పుడైతే మనము సిఎస్ఎస్ ప్రాజెక్ట్ ఐడియాస్ గురించి అయితే చూసేద్దామండి. సో సిఎస్ఎస్ ప్రాజెక్ట్ ఐడియాస్ అనేవి నేను జనరల్గా ఇస్తున్నాను. అంటే మీకు ఒక ఐడియా రావాలి కదా ముందు ప్రాజెక్ట్ ఏదైనా చేయాలి అంటే. సో బిగినర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్స్ అండ్ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొచ్చాను. ఫస్ట్గా వచ్చేసి పర్సనల్ పోర్ట్ఫోలియో అనేసి ఉంటుంది. దీన్ని ఇక్కడ ఉన్నది చూపిస్తాను చూడండి. క్రియేట్ ఏ సింపుల్ 1 పేజ్ పోర్ట్ఫోలియో విత్ యువర్ బయో, ప్రాజెక్ట్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో పోర్ట్ఫోలియో అంటే మన గురించి మనము లైక్ ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవడం కదా, అవన్నీ కూడా మనం సిఎస్ఎస్తో చేయొచ్చు. తర్వాత ల్యాండింగ్ పేజ్, డిజైన్ ల్యాండింగ్ పేజ్ ఫర్ ఏ ప్రోడక్ట్, సర్వీస్ ఆర్ ఈవెంట్. తర్వాత లాగిన్ అండ్ సైన్ అప్ ఫార్మ్స్, స్టైల్ ఏ లాగిన్ సైన్ అప్ ఫార్మ్ విత్ హోవర్ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్స్. యానిమేటెడ్ బటన్స్, బిల్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ విత్ హోవర్, రిపెల్ అండ్ గ్రేడియంట్ ఎఫెక్ట్స్. ప్రొఫైల్ కార్డ్, క్రియేట్ ఏ స్టైలిష్ ప్రొఫైల్ కార్డ్ విత్ ఇమేజ్, నేమ్, సోషల్ మీడియా ఐకాన్స్. తర్వాత ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి రెస్పాన్సివ్ నావిగేషన్ మెన్యూ, అంటే డెవలప్ ఏ ఫుల్లీ రెస్పాన్సివ్ nav బార్ విత్ డ్రాప్ డౌన్ మెనూస్, సిఎస్ఎస్ గ్రిడ్ గ్యాలరీ. తర్వాత డిజైన్ ఏ రెస్పాన్సివ్ ఇమేజ్ గ్యాలరీ యూజింగ్ సిఎస్ఎస్ గ్రిడ్. తర్వాత వచ్చేసరికి ప్రైజింగ్ టేబుల్ అనేసి ఉంటుంది కదా, దాన్ని కూడా క్రియేట్ ఏ ప్రైజింగ్ టేబుల్ విత్ డిఫరెంట్ ప్లేన్ లైక్ ప్లాన్ ఆప్షన్స్ అండ్ హోవర్ ఎఫెక్ట్స్. తర్వాత పారాలాక్స్ స్క్రోలింగ్ వెబ్సైట్, ఇంప్లిమెంట్ ఎ స్మూత్ పారాలాక్స్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ వెబ్సైట్. తర్వాత ఇంటరాక్టివ్ ఇమేజ్ స్లైడర్, బిల్ట్ అన్ ఇమేజ్ స్లైడర్ యూజింగ్ ఓన్లీ సిఎస్ఎస్ వితౌట్ జావా స్క్రిప్ట్. అంటే మనము జనరల్గా వెబ్ డెవలప్మెంట్ అంటే జావా స్క్రిప్ట్ తప్పకుండా యాడ్ అయ్యి ఉంటుంది. సో ఈ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్తోనే మనము ఇవి చేయాలి ప్రస్తుతానికి. జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత జావా స్క్రిప్ట్ యాడ్ చేసి చేయొచ్చండి. తర్వాత అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి అంటే ఇవి కొంచెం టఫ్గా ఉంటాయి. సిఎస్ఎస్ ఓన్లీ యానిమేటెడ్ వెబ్సైట్, క్రియేట్ ఏ ఫుల్లీ యానిమేటెడ్ వెబ్ పేజ్ యూజింగ్ సిఎస్ఎస్ యానిమేషన్స్ అండ్ కీ ఫ్రేమ్స్. తర్వాత నియోమార్ఫిజం, యూఐ డిజైన్, డిజైన్ ఇన్ నియోమార్ఫిజం యూజర్ ఇంటర్ఫేస్ విత్ సాఫ్ట్ షాడోస్. డార్క్ మోడ్ టాగల్, ఇంప్లిమెంట్ ఏ సిఎస్ఎస్ ఓన్లీ డార్క్ మోడ్ టాగల్ ఫర్ ఏ వెబ్సైట్. Glass morphism dashboard, design a glass morphism style admin dashboard UI. 3D CSS effects, create 3D buttons, cards or hover ఎఫెక్ట్స్ యూజింగ్ సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మేషన్. సో ఇవే కాదండి, మీరు జనరల్గా స్టార్టింగ్ లెవెల్లో యూస్ చేసుకోవచ్చు. అంటే క్యాల్కులేటర్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న వెబ్సైట్స్ కూడా మనం చేసేసుకోవచ్చు మంచిగా ఈ సిఎస్ఎస్ స్టైలింగ్స్ యూస్ చేసి. వెదర్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే వెదర్ యాప్కి సంబంధించింది అలా చేసేసుకోవచ్చు అనమాట. సో ఫర్దర్గా అయితే మనం ఫైనల్గా ఒక సిఎస్ఎస్ ప్రాజెక్ట్ అనేది చూసేద్దామండి నెక్స్ట్ వీడియోస్లో.